వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నాయకుడాయన. అనేక కీలక శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. విశ్వసనీయతకు పెద్దపీట వేస్తాం అని చెప్పుకునే జగన్ కూడా ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. జగన్తో చెడిందో లేదంటే వైసీపీలో ఇమడలేకపోయారో తెలియదు గాని ఆ నాయకుడు జగన్ కు గుడ్ బై చెప్పేసి టీడీపీలో చేరిపోయారు. టీడీపీలో చేరినప్పటి నుంచి ఆ నాయకుడి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయిందా? కూటమి సర్కార్ ఆయన్ను పట్టించుకోవడం లేదా? రాజ్యసభ పదవీ కాలాన్ని సైతం వదులుకొని వచ్చిన ఆ నాయకుడి పరిస్థితి ఇప్పుడు అటూ ఇటూ కాకుండా తయారైందా? ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ? మోపిదేవి వెంకటరమణ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. రాజకీయంగా ఆయన పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగోలేదట. వైఎస్ కుటుంబంతో సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన మోపిదేవి జగన్కు నమ్మిన బంటుగా ఉంటూ ఒక్కసారిగా టీడీపీలో చేరడం సంచలనమైంది. అంతేకాదు, చాలా కాలం పాటు రాజ్యసభ పదవీ కాలం ఉన్నా దాన్ని వదులుకుని మరీ ఆయన టీడీపీలో చేరారు. అయితే అప్పటినుంచి మోపిదేవికి కూటమి ప్రభుత్వంలో కీలక పదవి వస్తుందని అనుకున్నా ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదు. గత ఎన్నికల తర్వాత చాలామంది నాయకులు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. తమకు నచ్చిన స్కోప్ ఉందని భావించిన పార్టీలో చేరారు. వీరిలో బలమైన నాయకులుగా పేరు తెచ్చుకున్న మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోసయ్య, జయమంగళ వెంకటరమణ, పెండెం దొరబాబు వంటి వారితో పాటు మరికొందరు కూడా ఉన్నారు. ఇక ఆ తర్వాత బయటకు రావాలని అనుకున్న వారు కూడా ఆగిపోయారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. సీనియర్లు అయిన బాలినేని, సామినేని, మోపిదేవి లాంటి వారినే పట్టించుకోవడం లేదు. ఇక తమను ఏం పట్టించుకుంటారులే అనుకున్నారో ఏమో తెలియదుగాని వైసీపీ నుంచి వలసలు ఆగిపోయాయి. ఇటు టీడీపీలో కానీ అటు జనసేనలో కానీ కొత్తగా చేరిన వారికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే కూటమి పార్టీలలో ఉన్నవారికే పదవులు దక్కని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో జంపింగ్ల బాధ వర్ణనాతీతంగా ఉంది. టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఇంటింటికి తిరిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో జంపింగ్లు ఎవరూ పాల్గొనడం లేదు. పైగా వారు ఇంటికే పరిమితమయ్యారు. మోపిదేవి వెంకటరమణ కూడా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదట. పార్టీ అధిష్టానం తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్నారట ఆయన. మోపిదేవి వెంకటరమణ ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లెకు చెందినవారు. ఆయనది 3.5 దశాబ్దాల రాజకీయ జీవితం. 1989, 1994 ఎన్నికల్లో కూచిపూడి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 1999, 2004లో అదే కూచిపూడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో రేపల్లెకు షిఫ్ట్ అయ్యారు. 2009లో అక్కడి నుంచి తొలిసారి గెలిచారు. 2014 నాటికి వైసీపీలో చేరి రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో కూడా అదే రిపీట్ అయింది. ఈ విధంగా చూస్తే ఆయన మొత్తం రాజకీయ జీవితంలో 2024లో తప్ప 1989 నుంచి 7 సార్లు పోటీ చేస్తే 3 సార్లు మాత్రమే గెలిచారు. అయితే ఆయన వైఎస్సార్ మంత్రివర్గంలో, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో, జగన్ మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేయడం విశేషం. శాసనమండలి రద్దు అని వైసీపీ నిర్ణయం తీసుకుంటే మోపిదేవిని 2020లో రాజ్యసభకు ఎంపిక చేశారు. అలా ఆయన పదవీకాలం 2026 జూన్ వరకు ఉంది. అయితే 2024లో రేపల్లె టికెట్ తనకు కానీ తన కుటుంబానికి కానీ ఇస్తారని ఆశించిన మోపిదేవి అది దక్కకపోవడంతో అసంతృప్తి చెందారు. వైసీపీ ఓటమి పాలయ్యాక తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీలో చేరారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిందని అంటారు. కానీ ఇప్పటి వరకు ఏ పదవి దక్కలేదు. రేపల్లెలో హ్యాట్రిక్ లీడర్
మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయనను కాదని అక్కడ మోపిదేవికి రాజకీయ పెత్తనం ఇచ్చే ఛాన్స్ లేదు. కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కీలకంగా ఉన్నారు అనగాని. అనగానిని కాదని మోపిదేవిని నమ్మి పార్టీని కానీ టికెట్ను కానీ ఎటువంటి బాధ్యతలను కానీ అప్పగించే పరిస్థితి మాత్రం టీడీపీలో లేదు. భవిష్యత్తులో ఖాళీ అయితే ఎమ్మెల్సీ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు అని అంటున్నారు. అది కూడా 2027 వరకు అవకాశం లేదు. అనగాని సత్యప్రసాద్ తన శత్రువైన మోపిదేవిని ఎందుకు ఎదగనిస్తారు? ఖచ్చితంగా ఆయనకు ఏ పదవి రాకుండా అడ్డుపడతారనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే పార్టీ నుంచి వెళ్లిపోయిన మోపిదేవి లాంటి వారిని మళ్లీ రప్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ వచ్చే ఎన్నికల నాటికి బలం పుంజుకోవాలంటే ఘర్ వాపసీ మంత్రాన్ని స్టార్ట్ చేయాలనుకుంటుందట. మోపిదేవి టీడీపీలోకి వెళ్లాక వైసీపీపై ఎలాంటి దూషణకు దిగలేదు. జగన్ కూడా మోపిదేవి లాంటి వారు వెళ్లిపోవడాన్ని తాను తప్పు పట్టడం లేదని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. ఎవరి ఇష్టం వారిది. వారికి అక్కడ అవకాశాలు ఉంటే వెళ్లిపోవడంలో తప్పేం లేదు. కానీ నేను వారందరినీ బాగానే చూసుకున్నాను, వారికి ఏ లోటు రాకుండా చూశాను అని అప్పట్లో కామెంట్స్ చేశారు జగన్. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజ్యసభకు పంపించిన మోపిదేవి వెంకటరమణ వంటి వారు విషయంలో జగన్ను సానుభూతిగానే మాట్లాడారు. అయితే మోపిదేవి లాంటి నాయకులు వైసీపీ నుంచి వెళ్లిపోయి దాదాపు 10 మాసాలవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ ఘర్ వాపసీ మంత్రాన్ని పఠిస్తోందట. దీనికి ప్రధాన కారణం వైసీపీని కాదనుకుని వెళ్లిపోయిన వారికి ఆయా పార్టీలో పెద్దగా గుర్తింపు లేకపోవడం. అయితే వైసీపీ నుంచి వచ్చిన వారు కోవర్టులుగా పనిచేస్తున్నారని, అందుకే వారిపై నిఘా పెట్టారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు కూడా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. 2024 ఎన్నికల్లో టికెట్టు దక్కన్నందుకు మోపిదేవి జగన్కు దూరమయ్యారని ఒక ప్రచారమైతే జరిగింది. మరి 2029 ఎన్నికల నాటికి టీడీపీ టికెట్ ఇవ్వకపోతే మోపిదేవి టీడీపీలో కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చునని అంటున్నారు. స్వయంగా జగనే ఈసారి టికెట్ ఇస్తానంటే మోపిదేవి మళ్లీ వైసీపీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి మోపిదేవి రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందో అన్నది కాలమే తేల్చాలి.